తెలంగాణలో కులగణన సర్వే తర్వాత రాష్ట్రంలో బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిసింది. అయితే కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపారని, కులగణన ద్వారా బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బీజేపీ నేత కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, తర్వాత ఆయన కులాన్ని బీసీలో చేర్చారని అన్నారు. దీంతో అసలు రాహుల్ గాంధీ కులమేంటని, ఆయనది ఏ మతమని బండి సంజయ్ సహా బీజేపీ నేతలు అందరూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలలో భాగంగా అసలు జవహర్లాల్ నెహ్రూ హిందువే కాదు, అతను ఒక ముస్లిం అని, ఇంకా ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ కూడా ఒక ముస్లిం అని, ఈ లెక్కన రాహుల్ గాంధీ కూడా ఒక ముస్లిం అని అంటున్నారు. ఫిరోజ్ గాంధీని ఫిరోజ్ ఖాన్ అని, రాజీవ్ గాంధీ భార్య సోనియాను మోనియా అని చెబుతూ ఉన్నారు. ఇలా జవహర్లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఉన్న ఫ్యామిలీ ట్రీని ముస్లింలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ కొందరు ఫిరోజ్ గాంధీని అసలు ముస్లిం కాదు, హిందువు కాదు, అతను ఒక పార్షియన్ అని అంటూ ఉన్నారు. ఇంతకీ ఏది వాస్తవం? అసలు నెహ్రూ ఫ్యామిలీ ఏ మతానికి చెందుతుంది? కాసేపు నెహ్రూ ఫ్యామిలీ ముస్లిమే అనుకుందాం. దాని వలన ఏం నిరూపించబడుతుంది? నెహ్రూ ఫ్యామిలీ హిందూ కాదు, ముస్లిం అనే వాదనలు నెహ్రూ పాండిత్యాన్ని కానీ, ప్రజాదరణను కానీ, నాయకత్వ పటిమను కానీ, పరిపాలనా కౌశలాన్ని కానీ తగ్గించగలవా? ఈ వాదన వల్ల ఒరిగేదేమిటి, తరిగేదేమిటి? ఇక మ్యాటర్లోకి వెళితే, జవహర్లాల్ నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్లోని లాహోర్కు చెందిన వారే అయిన 18వ శతాబ్దంలో రాజ్ కౌర్ అనే పూర్వీకుడు ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డాడు. ఇతని వారసత్వం నుంచి వచ్చిన వాడే లక్ష్మీనారాయణ్ కౌల్. ఈయన ఢిల్లీలోని మొఘల్ కోర్టులో ఈస్ట్ ఇండియా కంపెనీకి వకీల్గా పనిచేశాడు. ఇతని కొడుకు గంగాధర్ కౌల్. ఈయన 1857 తిరుగుబాటు సమయంలో ఢిల్లీలో పోలీసు అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో బ్రిటిష్ దళాలు ఢిల్లీ పట్టణంలో మొఘలుల ఊచకోతను చేపట్టారు. ఇందులో భాగంగా కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో గంగాధర్ తన భార్య జియోరాని 4 పిల్లలతో ఆగ్రాకు పారిపోయాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, బ్రిటిషర్లు మొఘలులను కాల్చి చంపుతున్నారనే భయంతో గంగాధర్ కౌల్ ఎందుకు పారిపోయారు అని. అయితే ఇక్కడ గంగాధర్ కౌల్ అతని తాతలు ముందు నుంచే మొఘలుల ఆస్థానంలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వచ్చారు. ఈ వ్యవహారం ఏమన్నా గంగాధర్ ఫ్యామిలీ పైన పడుతుందేమో అని అతను ముందు జాగ్రత్తగా భార్య పిల్లలతో కలిసి ఆగ్రాకు పారిపోయాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలకు గంగాధర్ మరణించాడు. మరణించిన 3 నెలల తర్వాత జియోరాని ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. అతనిని మోతీలాల్ అని పేరు పెట్టారు. ఆ మోతీలాల్ కొడుకే ఈ జవహర్లాల్ నెహ్రూ. అయితే నెహ్రూ పూర్వీకులు కౌల్ అని పిలువబడేవారు. మరి కౌల్స్ నుంచి నెహ్రూగా ఎలా మారారు? ఇక్కడ కౌల్ అంటే కాశ్మీరీ బ్రాహ్మణులు అని దాని అర్థం. కాశ్మీర్లో బ్రాహ్మణులను పండిట్లు అని పిలిచేవారు. వాస్తవానికి మొదట్లో నెహ్రూ తాత పేరు గంగాధర్ కౌల్ అని పిలువబడేది. ఆ తర్వాత గంగాధర్ కౌల్ నెహర్ అని పేరు మారింది. దీనికి కారణం నెహ్రూ వంశస్థులు ఢిల్లీలో మొఘల్ పాలకుల ఆదరాభిమానాల వల్లనే ధనవంతులుగా, ఉన్నత స్థితి, ఆర్థికాభివృద్ధి పొందారు. అయితే ఆ మమకారంతోనే కౌల్ అన్న అసలు వంశం పేరుకు తోడుగా నెహర్ అన్న మరో వంశనామం కూడా చేర్చి కౌల్ నెహర్గా పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత మోతీలాల్ హయాంలో నెహర్ కాస్త నెహ్రూగా మారిపోయింది. క్రమంగా వారి ఇంటి పేరు పక్కన కౌల్ అన్నది పోయి నెహ్రూ అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ నెహర్ అంటే ఇస్లామిక్లో చాలా ప్రకాశవంతమైనది, చీకటిని తొలగించేది అని దాని అర్థం. ఇంకొన్ని కథనాల ప్రకారం నెహ్రూ పూర్వీకులు ఢిల్లీలోని నెహర్ అనే కాలువ ఒడ్డున ఉండేవారని, ఆ క్రమంలోనే వీరి ఇంటి పేరు నెహ్రూగా మారినట్లు చెబుతూ ఉంటారు. ఇక పండిట్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరా నుంచి గాంధీలుగా ఎలా మారారు? అసలు ఇందిరా నుంచి నేటి రాహుల్, ప్రియాంకల వరకు కూడా గాంధీ అనే పేరు ఎలా వచ్చింది? ఇందిరాగాంధీ పెళ్లి చేసుకున్న ఫిరోజ్ గాంధీ నిజంగా ఒక ముస్లిం వ్యక్తియేనా? ఇందులో ఎంత వాస్తవం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందిరాగాంధీ భర్త పూర్తి పేరు ఫిరోజ్ జహంగీర్ ఫరెడున్ గాంధీ. ఈయన ముంబైలోని పార్సీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు జహంగీర్ గాంధీ, తల్లి పేరు రతిమాయి. వీరు ఇరానీ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వారు. ఫిరోజ్ తండ్రి జహంగీర్ గాంధీ మెరైన్ ఇంజనీర్గా పనిచేసేవారు. ఫిరోజ్ చిన్న వయసులోనే ఆయన తండ్రి చనిపోయారు. దీంతో అలహాబాద్లోని లేడీ డఫెరిన్ హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తున్న తన ఆంటీ సిరిన్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది.
ఆ సమయంలో అలహాబాద్లోని ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీలో చేరిన ఫెరోజ్ స్వాతంత్ర పోరాటంలో భాగం కావడంతో పాటు నెహ్రూ కుటుంబంతో సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. ఓ రోజు ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీ బయట నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై కింద పడిపోవడాన్ని గమనించిన ఫెరోజ్ వెంటనే ఆమెకు సహాయం చేశారు. అప్పటి నుంచి ఫెరోజ్ తరచుగా నెహ్రూ నివాసమైన ఆనంద్ భవన్కు వెళ్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఆనంద్ భవన్ స్వతంత్ర పోరాట యోధులకు కేంద్రంగా ఉండేది. ఫెరోజ్కి అలా నెహ్రూ కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఫెరోజ్ ఇందిరాల ప్రేమాయణం కూడా నడిచింది. అది కాస్త నెహ్రూ ఇంకా ఆయన సతీమణి కమలాకు తెలిసింది. వీరు ఇందిరా ఫెరోజ్ల ప్రేమను ససేమిరా ఒప్పుకోలేరు. పైగా ఇందిరానేమో ఫెరోజ్నే పెళ్లి చేసుకుంటా అని మొండి పట్టుపట్టింది. పెద్దలకు ఇష్టం లేకపోయినా వీరిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. ఈ ప్రేమ పెళ్లి వ్యవహారాల వల్ల నెహ్రూ పరువు పోతుందని, ప్రజలలో ఆయనకు వ్యతిరేకత వస్తుందని మధ్యలో మహాత్మా గాంధీ ఎంటర్ అయ్యాడని చెబుతూ ఉంటారు. అప్పటికే స్వాతంత్ర పోరాట ఉద్యమాల్లో ఏర్పడిన పరిచయం వల్ల మహాత్మా గాంధీకి ఫెరోజ్ల మధ్య ఎలాగో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఇక ఫెరోజ్ పేరు పక్కన ఉన్న గాంధీని కాస్త గాంధీగా మార్చినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి ఫెరోజ్ గాంధీ కాస్త ఫెరోజ్ గాంధీగా మారిపోయాడన్నమాట. ఇక గాంధీలు అనేవారు గుజరాత్లో ఉండే హిందువులు. అందుకే ఫెరోజ్ ఖాన్ పార్సీ అయినప్పటికీ హిందువుగా పిలుచుకుంటూ ఉంటారు. అలా ఫెరోజ్ గాంధీని పెళ్లాడిన తర్వాత ఇందిరా సైతం ఇందిరా గాంధీగా మారిపోయారు. ఫెరోజ్ గాంధీకి ఇందిరా గాంధీకి పుట్టిన వారు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు పుట్టిన వారే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. మన దేశంలో ముంబై, గుజరాత్లలో ఎక్కువ మంది పార్సీలు ఉంటారు. హైదరాబాద్లో కూడా పార్సీలు నివసించిన పార్సీ గుట్ట ఉంది. భారతదేశంలో ఇప్పటికీ సుమారు 70,000 మంది పార్సీలు ఉన్నారని అంచనా. దాదాబాయి నౌరోజీ, టాటా సంస్థ అధినేత జేఆర్డి టాటా, ఇస్రో తొలి అధ్యక్షుడు జహంగీర్ బాబా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఎఫ్ నారిమన్, ఇలా వీరంతా పార్సీలే. ఇరాన్ నుంచి వచ్చిన మతం కారణంగా వారి పేర్లలో పర్షియన్ పదాలు అయినటువంటి ఫెరోజ్, ఫర్జాన్, నౌరోజ్, అర్షద్ లాంటి పేర్లు ఉంటాయి. అందుకే ఫెరోజ్ పేరు కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ కొందరు అత్యుత్సాహంతో ఫెరోజ్ని ఫిరోజ్ అని మార్చి దానికి ఖాన్ కలిపి అతను ఓ ముస్లిం వ్యక్తి అని అంటూ ఉన్నారు. మరికొంతమంది బాలీవుడ్ హీరో ఫిరోజ్ ఖాన్ పేరుతో ఈయన్ని పిలిచి ఈయన్ని కూడా ఫిరోజ్ ఖాన్ అని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఈయన పేరు ఫెరోజ్ మాత్రమే, ఫిరోజ్ ఖాన్ కాదు. ఇక్కడ ఫెరోజ్ ముస్లిం వ్యక్తి కాదనడానికి మరో సాక్ష్యం కూడా ఉంది. అయితే ఫెరోజ్ గాంధీ 48 ఏళ్ల వయసులోనే 1960 సెప్టెంబర్ 8న గుండెపోటుతో మరణించారు. వాస్తవానికి పార్సీలు చనిపోతే పార్థివ దేహాన్ని దహనం చేయడం లేదా పూడ్చిపెట్టడం లాంటివి చేయరు. దానికి బదులుగా టవర్ ఆఫ్ సైలెన్స్ కింద గద్దలు, రాబందులు, కాకుల్లాంటి పక్షులకు ఆహారంగా ఉంచుతారు. కానీ ఇక్కడ ఫెరోజ్ చనిపోతే అతని భౌతిక కాయాన్ని ఇలహాబాద్లోని పార్సీ కబరిస్తాన్లో పాతిపెట్టారు. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన అంతిమ సంస్కారాలు చేసింది హిందూ సాంప్రదాయంలో కాదు, అది కూడా పార్సీ పద్ధతే. ఎలా అంటే పార్సీలు 2 రకాలు. ఒకటి, ముందుగా చెప్పినట్లు పార్సీలు ఎవరైనా చనిపోతే టవర్ ఆఫ్ సైలెన్స్ కింద గద్దలు, రాబందులు, కాకుల్లాంటి పక్షులకు ఆహారంగా వేస్తారు. రతన్ టాటా చనిపోతే అతని అంత్యక్రియలు ఇదే పద్ధతిలో చేశారు. రెండవది, పార్సీలు ఎవరైనా చనిపోతే పాతి పెడుతూ ఉంటారు. ఈ పద్ధతిలో చేసినవే ఫెరోజ్ గాంధీ అంత్యక్రియలు కూడా. ఆయన సమాధి కూడా ఇలహాబాద్లోని పార్సీ కబరిస్తాన్లో ఉంటుంది. పార్సీ శ్మశాన వాటికలో ఉన్నప్పుడు అతను పార్సీనే అవుతాడు, ముస్లిం కాడు అనడానికి ఇది కూడా ఒక సాక్ష్యం. ఏది ఏమైనా ప్రజలు గాంధీ, నెహ్రూ ఫ్యామిలీని మంచి నేతలుగా చూశారు తప్ప ముస్లిమా, పార్సియా, హిందువా, క్రైస్తవుడా అని చూడలేదు. రాజకీయ స్వార్థాల కోసం వంశ చరిత్రలు తవ్వే నాయకులు ఉన్నారు. అయినా జనాలు కులం, మతం చూసి కాదు, నాయకుల సిద్ధాంతాలు నచ్చి ఓట్లు వేస్తూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.